హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తానండి. ఇది చాలా బాగా హెయిర్ గ్రోత్ అవుతుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుందండి. మన హెయిర్ కూడా మంచిగా సిల్కీగా వస్తుంది. ఇంకోటి దీనివల్ల కొంచెం మనకి వైట్ హెయిర్ కూడా తగ్గిపోతుందన్నమాట. ఈ ప్యాక్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కూడా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ హెయిర్ ప్యాక్ అనేది నేను ఇంతకు ముందు కూడా వాడేదాన్నండి, కాకపోతే దీంట్లో కొన్ని చేంజెస్ అయితే చేశాను. ఎందుకంటే మనకి యూట్యూబరు ప్రసన్న గారు ఉన్నారు కదండి, సాయి ప్రసన్న, ఫేమస్ అనమాట. తను ఒక షార్ట్లో చూపిస్తుంటే నేను చూశానండి. తన వీడియోస్ నేను బాగా చూస్తుంటానన్నమాట. ఆవిడ చెప్పినప్పటి నుంచి నేను కొంచెం చేంజెస్ చేసి ఇది ఇలా వాడటం ట్రై చేశానన్నమాట. సో అప్పుడు నాకు ఇది బాగా యూజ్ అయిందనమాట, వర్క్ అయింది, మంచిగా హెయిర్ ఫాల్ తగ్గింది, కొంచెం హెయిర్ కూడా గ్రోత్ అయిందనమాట. అందుకని చెప్పి మీరు కూడా యూజ్ చేస్తారని చెప్పి మీ అందరి హెయిర్ కూడా మంచిగా పెరుగుతుంది నాతో పాటు అనే ఉద్దేశంతో నేను అప్లోడ్ చేస్తున్నానండి. చూసారు కదా, ముందుగా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది. మెయిన్గా దీనికి గోరింటాకు కావాలండి, ఎక్కువ క్వాంటిటీలో, అంటే మీ హెయిర్ లెంత్ని బట్టి తీసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో మనకి గోరింటాకే తీసుకోవాలండి. చూసారు కదా. సో ఆ తర్వాత ఒక గుప్పెడు మందార ఆకులు, అలాగే మందార పూలు ఎక్కువ క్వాంటిటీలో ఉంటే వేసుకోండి, లేదు అంటే ఒక 5 to 10 సరిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ఒక 5 స్పూన్స్ అలాగా మెంతులు నేను నానబెట్టి పెట్టుకున్నానండి ముందుగానే. ఆ మెంతులు కూడా, అలాగే ఒక బీట్రూట్ అనమాట. ఒక బీట్రూట్ని మనం ఇలా పీల్ తీసేసి దాన్ని ఇంకా డైరెక్ట్గా అలాగే వేసేసుకోవచ్చు, లేదు అంటే మీరు జ్యూస్ కూడా తీసుకొని సపరేట్గా వేసేసుకోవచ్చు అండి. నేను ఆల్రెడీ నిన్న వీడియోలో ఆయిల్ కూడా పెట్టానండి, మందార తైలం. మనకి డాక్టర్ మంతిన సత్యనారాయణ గారు ఉన్నారు కదా, సార్ చెప్పిన ఆయిల్ కూడా పెట్టానండి. నేను ఆయిల్ కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. సో నేను యూజ్ చేసిన తర్వాతే నేను మీకు పెడుతున్నాను. నేను ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ అయితే 2-3 టైమ్స్ నేను యూజ్ చేసి ఒక 1 మంత్ నాకు రిజల్ట్ వచ్చిన తర్వాతే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అలాగే ఆయిల్ కూడా అంతే, ఒక డబ్బా ఆయిల్ మొత్తం అయిపోయి నాకు యూజ్ అయింది, ఓకే వర్క్ అవుతుంది అన్న తర్వాతే నేను అప్లోడ్ చేస్తున్నాను. డైరెక్ట్గా అయితే అప్లోడ్ చేయట్లేదండి 1-2 సార్లు వాడైతే. సో చూశారు కదా, ఇలా బీట్రూట్ కూడా అలాగే పీసెస్తో నేను దాంట్లో వేసేసుకున్నాను అనమాట, పీల్ తీసి. అలాగే ఆలోవేరా అండి, కలబంద కూడా ఇలా ఫ్రెష్గా ఉన్న కలబంద ఉంటే మీ దగ్గర తీసుకొని ఇలా చక్కగా సైడ్ ముళ్ళులా ఉంటాయి కదా, అవి కట్ చేసి వాష్ చేసుకొని నేను ఇంకా అలాగే ఆ తొక్కతో పాటు వేసేసుకున్నానండి. లేదు అంటే మీరు లోపల జెల్ వేసుకోవచ్చు. మీ దగ్గర ఇలా ఫ్రెష్ కలబంద లేదు అనుకుంటే ఒకవేళ అలోవెరా జెల్ ఉంటుంది కదా, అది తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాక ఆ పేస్ట్లో అలోవెరా జెల్ కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట. కానీ అలోవెరా కూడా కన్ఫామ్గా యూజ్ చేయండి. హెయిర్ సిల్కీకి అంటే మనకి సాఫ్ట్నెస్కి బాగా ఆలోవెరానే ముఖ్యంగా బాగా యూజ్ అవుతుందన్నమాట. అందుకనే చెప్తున్నాను, జెల్ ఉంటే జెల్ వేసుకోండి, లేదంటే ఇలా నేను చూపించే ప్రాసెస్లో ఫ్రెష్ అలోవెరా వేసుకోండి అనమాట. సో చూసారు కదా, ఇలా మనం దీంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మనం మెంతులు వేసుకుంటామండి. మెంతులు గురించి అందరికీ తెలిసిందే కదా, మనం చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో ఉండే వాటర్తో సహా, వాటరే మెయిన్ అండి, వాటర్ అస్సలు పడేయొద్దు. మనకి ఆ థిక్ కన్సిస్టెన్సీ రావడానికి ఆ వాటర్ సరిపోతుంది, ఇంకా మనం ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా, మెంతులు కూడా మనకి హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే దాంట్లో ఉండే చేదు వల్ల డాండ్రఫ్ కూడా తగ్గుతుంది, ఇచ్చింగ్ దురదలు అలాంటివి పోతాయి అన్నమాట. సో చూసారు కదండి, ఇలా వస్తే సరిపోతుందన్నమాట. మనకి ఆ పేస్ట్ అనేది థిక్గా వచ్చింది కదా, మంచిగా రెడ్ కలర్లో. ఆ తర్వాత దీంట్లో మనం ఒక లెమన్ తీసుకొని ఆ జ్యూస్ పిండేసుకోవాలండి. అలాగే తర్వాత నేను ఇది నైట్ చేసి పెట్టుకున్నానండి. యాక్చువల్గా నైటే పెట్టుకుందామని చేసుకున్నాను అనమాట, కానీ బాగా చీకటి పడిపోయింది. ఇంకా ఆ టైంలో మళ్ళీ జలుబు చేస్తుంది కదా, ప్యాక్ మనకి ఎంత లేదన్నా అట్లీస్ట్ ఒక 40 minutes అయినా ఉండాలి కదా. అందుకని నేను దాన్ని ఇంకా చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. వెంటనే పెట్టేసుకోవచ్చు, అదేం హెన్నా కాదు కాబట్టి, కానీ నాకు టైం సరిపోలేదన్నమాట. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్కి నాకు అది ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, కొంచెం గట్టిగా అయిపోయింది. ఇప్పుడైనా మనం అప్పటికప్పుడైనా దాంట్లో ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేయాలండి. ఇంకా నేను మార్నింగ్ పెట్టుకున్నాను కాబట్టి కొంచెం పెరుగు అనేది ఎక్కువగా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం చూసారు కదా, అలా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇంక ఇలా డైరెక్ట్గా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఒక 2 స్పూన్స్ పెరుగు కలిపేసుకొని, ఫ్రెష్గా ఉన్న పెరుగు అండి, పుల్లగా ఉన్న పెరుగు ఎప్పుడు కూడా మనం హెడ్కి పెట్టకూడదు అనమాట.
సో చూసారు కదా, నా హెయిర్ లెంత్కి అయితే ఇంత పేస్ట్ నాకు కరెక్ట్గా సరిపోయిందండి. మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు తక్కువ క్వాంటిటీలో ఎక్కువగా చేసుకోవచ్చు. ఇది స్టోర్ చేసుకోవద్దండి, ఎప్పటికప్పుడే చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. మీరు ఇది కుదిరితే వీక్లీ ట్వైస్ పెట్టుకోండి, లేదంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్. అది కూడా కుదరకపోతే మంత్లీ 2 టైమ్స్ అయినా పెట్టుకోండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇవన్నీ న్యాచురలే కదా, మనకి ఎక్కడ దీంట్లో ఎలాంటి కెమికల్ అనేది మనం యూజ్ చేయలేదు. ఎలాంటి ప్యాకెట్స్ పౌడర్స్ కానీ కొనుక్కొచ్చినవి బయట షాప్స్లో ఏవి మనం యూజ్ చేయలేదు. అన్నీ చెట్లువి కోసే మనం దీంట్లో యూజ్ చేసామన్నమాట. సో మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఆ మందార తైలం, ఈ మందారం గోరింటాకుతో పెట్టిన ఈ హెయిర్ ప్యాక్, అలాగే నెక్స్ట్ ఇంకో వీడియోలో మీకు హెన్నా కూడా నేను పెట్టుకుండే హెన్నా ఎలాంటిది, దానివల్ల హెయిర్ మనకి చాలా సాఫ్ట్ అవుతుంది, హెయిర్ కూడా పెరుగుతుందండి, అది కూడా చూపిస్తాను. ఈ 3 మీరు యూజ్ చేయండి ఎవ్రీ వీక్, చాలా మంచి రిజల్ట్స్ వస్తుందండి. నేను వాడే ప్రతిదీ ఎలాంటి కెమికల్ అనేది నేను యూజ్ చేయనండి, అన్నీ ఇలా న్యాచురల్గా ఉండే యూజ్ చేస్తాను. అందులో హెయిర్ గ్రోత్కి ఏ ఇంగ్రీడియంట్స్ మనకి బాగా యూస్ అవుతాయో నేను అదే వాడతానన్నమాట. ఇప్పుడు ఉండే స్ట్రెస్కి మనకి ఇలాంటి న్యాచురల్స్ వాడాలండి. అప్పుడే మనకి అంటే కెమికల్స్ ఏం లేకుండా మనకి హెడ్ కూడా ఖరాబ్ అవ్వదు, హెయిర్ ఖరాబ్ అవ్వకుండా చక్కగా మంచిగా పెరుగుతుంది కదా మన హెయిర్. ఇలాంటి న్యాచురల్స్వే యూజ్ చేస్తాను. వాటి వల్ల మనకి రిజల్ట్ కూడా అంతే న్యాచురల్గా, అంతే ఫాస్ట్గా ఉంటుందన్నమాట. సో చూశారు కదండి, నేను మార్నింగ్ తర్వాత మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత రిలాక్స్గా నేను దాంట్లో ఒక హాఫ్ ప్యాకెట్ వరకు పెరుగు అయితే కలిపేసుకున్నాను చక్కగా. అప్పుడు నాకు కొంచెం ఆ పేస్ట్ అనేది మంచిగా వచ్చిందనమాట. సో చూశారు కదా, ఇప్పుడు అలా చక్కగా పెట్టేసుకొని మీ దగ్గర హెయిర్ క్యాప్ ఉంటే అది పెట్టేసుకోండి, లేదంటే ఇలా వదిలేసేయండి. నా చెయ్యి కూడా చూశారు కదా ఎలా పండిందంటే మంచిగా, రైట్ హ్యాండ్ బాగా పండిందంటే ఆ చేతితో పెట్టుకున్నాను కాబట్టి నేను గోరింటాకు. ఇంకా దీనివల్ల మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే అండి, వైట్ హెయిర్ ఉంటుంది కదా అక్కడక్కడ, అది కూడా మనకి ఫస్ట్ రెడ్గా వస్తుందండి. మనం ఈ ప్యాక్ యూజ్ చేసే కొంది మనకు అది చక్కగా ఏమంటారు బ్లాక్ అయిపోతాయి. ఇంకా వైట్ హెయిర్ అనేది రావడం కూడా ఆగిపోతుందండి. ఇలా కూడా మనకి యూజ్ అవుతుందన్నమాట. చూసారు కదా, నాకు రీసెంట్గా వైట్ హెయిర్ స్టార్ట్ అయిందండి బాగా, పాపటి దగ్గర బాగా వస్తుందన్నమాట. అందుకని నేను ఇలా కలర్స్ అలాంటివి యూజ్ చేయనండి, ఇలాంటి న్యాచురల్స్వే యూజ్ చేస్తాను. చూసారు కదా, నా హెయిర్ చాలా బ్లాక్, చాలా పొడవు కూడా వచ్చింది. సో చూశారు కదండి, ఈ వీడియో అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ హెయిర్ ప్యాక్ నాకు బాగా వర్క్ అయిందండి. మీకు కూడా తప్పకుండా మీ హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.